హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మీ అందరూ చూసే ఉంటారు. ఈ వీడియో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే మీకు లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ మూడు ఒకటే వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో సపరేట్గా లిమిట్స్కి సపరేట్ వీడియో, కంటిన్యూటీకి సపరేట్ వీడియో అండ్ డిఫరెన్షియబిలిటీకి సపరేట్ వీడియో అండ్ దానికి ఒక 20 సమ్స్ మొత్తం అన్నీ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏంటంటే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఐ వోంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ ఆల్రెడీ నేను చెప్పేసాను. యూ కెన్ డూ ఈ లెసన్. ఈ వీడియో దేనికి అంటే యాక్చువల్గా మన పర్పస్ ఏంటంటే మీకు రేపే ఎగ్జామ్ అనుకోండి, ఇప్పుడు ఎంసెట్లోనే లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీకి నియర్లీ 6 నుంచి 7 మార్క్స్ వస్తాయి. సో మీరు ఈ వీడియో చూస్తే ఆ 6 to 7 మార్క్స్లో మీకు కాన్సెప్ట్ అయితే నేను 6 to 7 మార్క్స్ అటెంప్ట్ చేసేస్తారని చెప్పాను, కానీ యూ పీపుల్ నో ఎవ్రీ క్వశ్చన్. ఖచ్చితంగా క్వశ్చన్ చూస్తున్న ఆ ప్రాసెస్ ఇది చేయాలనుకుంటా అన్న ఐడియా మాత్రం కంపల్సరీ వస్తుంది. దట్ ఐ కెన్ ప్రామిస్ యూ. ఓకేనా? సో నేను మ్యాక్సిమం డీప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా డీప్ విషయాలు కొన్ని ఉండొచ్చు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ వాళ్ళకి. అదేంటంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ఆ వీడియో ఏంటంటే ఆల్రెడీ ఛానల్లో ఉంది సపరేట్గా, డిఫరెన్షియబిలిటీకి సపరేట్, కంటిన్యూటీకి సపరేట్, అలా అనమాట. ఓకేనా? సో ఈ వీడియోలో ఫుల్ బేసిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్ వాళ్ళకైతే మీరు ఈ వీడియో ఒకటి చూస్తే చాలు, ఎంసెట్ వాళ్ళైనా సరే. బట్ జేఈ మెయిన్స్ ఒక్కరు మాత్రం యూ పీపుల్ షుడ్ వాచ్ అనదర్ వీడియో. అర్థమైందా? అండ్ లేట్ చేయకుండా జస్ట్ స్టార్ట్ ద వీడియో. ఓకే, సరే. సో ఇప్పుడు లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీలో సపరేట్గా ఈ మూడు ఒకేసారి ఎందుకు మనం చెప్పుకుంటామంటే ఈ మూడు ఇంటర్ కనెక్టెడ్. లిమిట్స్ కానీ, కంటిన్యూటీ కానీ, డిఫరెన్షియబిలిటీ కానీ, మీకు లిమిట్స్ వస్తేనే కంటిన్యూటీ వస్తుంది, లిమిట్స్ కంటిన్యూటీ వస్తేనే డిఫరెన్షియబిలిటీ వస్తుంది. సో మూడు కంటిన్యూటీ అదే మూడు ఒక లింకేజ్ అనమాట. ఇది వస్తేనే అది వస్తుంది. ఇప్పుడు లిమిట్స్ రాకపోతే ఈ రెండు రావు, కంపల్సరీ లిమిట్స్ రావాలి. సో అలా అనమాట. సరే వినండి. సో లెట్ స్టార్ట్ విత్ లిమిట్స్. లిమిట్ అంటే ఏంటి క్లియర్గా వినండి, సింపుల్గా చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నెంబర్ ఉంది, ఏదో ఒక నెంబర్, లెట్స్ సే 5. ఓకే, ఆర్ లేదంటే 5/2. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 2/5. అంటే కొన్ని కౌంటబుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. లెట్స్ ఇప్పుడు 2 into 4 ఆన్సర్ 8. 0/1 ఆన్సర్ ఎంత? 0. క్లియర్గా వినండి, 0/1 ఆన్సర్ ఎంత? 0. అలాగే 2/2 ఆన్సర్ ఎంత? 1. అలాగే 4/3 ఆన్సర్ ఎంత వస్తుంది? నియర్లీ 1.33 సంథింగ్ ఏదో. ఇప్పుడు అలానే 0/0 ఉందనుకోండి, 0/0 దీని ఆన్సర్ ఎంత? నార్మల్గా మనకి ఇప్పటివరకు లిమిట్స్ తెలియదు కాబట్టి మనం ఏం చెప్తాం అందరం? నాట్ డిఫైన్ అంటాం. నాట్ డిఫైన్. బట్ లిమిట్స్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ డిఫైన్. అర్థమైందా? మనం నాట్ డిఫైన్ అని చెప్తాం 0/0, బట్ ఇట్ ఈస్ డిఫైన్ అని చెప్తుంది. అండ్ ఈ 0/0 ఫామ్నే మనకి లిమిట్స్ ఏం చెప్తుందంటే ఇండిటర్మినెంట్ ఫామ్ అంటుంది. ఇండిటర్మినెంట్ ఫామ్ 0/0. అర్థమైందా? ఇప్పుడు మనకు డౌట్ రావాలి, సరే అసలు ఇది నాట్ డిఫైన్డే కదా, లిమిట్స్లో ఎలా చెప్తున్నారు వాళ్ళు? ఇది అంటే వాల్యూ ఉంటుంది, ఇట్స్ డిఫైన్ అని ఎలా చెప్పగలిగారు అని. అది చాలా సింపుల్. వినండి. లెట్స్ సే నేను ఒక గ్రాఫ్ తీసుకున్నా, sin x/x గ్రాఫ్. sin x/x అని ఉంది. ఓకే, sin x/x గ్రాఫ్ గీస్తున్నాం అనుకోండి. గ్రాఫ్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, దీన్ని ఈజ్ ఈక్వల్ టు y అనుకుంటారు. x వాల్యూస్ చేంజ్ చేసే కొద్దీ మనకి y వాల్యూస్ మారుతూ ఉంటాయి. సో ఇట్ విల్ బికమ్ అన్ ఆర్డర్డ్ పేర్ అనమాట. కదా, ఆర్డర్డ్ పేర్ అవుతుంది కదా. ఆర్డర్డ్ పేర్ ప్లాట్ చేస్తే గ్రాఫ్ వస్తుంది. వాళ్ళు ఏం గమనించారంటే లెట్స్ సే గ్రాఫ్ ఇలా ఉంది అనుకోండి, ఇలా సంథింగ్ ఏదో ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి నార్మల్గా x=0 దగ్గర, ఇది x=0 కదా. సో x=0 దగ్గర మనకి క్లియర్గా చూడండి, గ్రాఫ్ యాక్చువల్గా ఎలా వచ్చిందంటే సంథింగ్ ఏదో 0 దగ్గర వాళ్ళకి ఏమొచ్చింది? పాయింట్ 0,0 పాయింట్ వచ్చింది. ఇక్కడ వాళ్ళకి ఏమొచ్చిందంటే పాయింట్, ఈ పాయింట్ వచ్చింది. అంటే ఆర్డర్ పేర్లు వేస్తాం కదా, ఈ ఆర్డర్ పేర్ ఏమైంది? 0,0. 0,0 ఎలా వచ్చింది? అంటే గ్రాఫ్ గీస్తే 0,0 వచ్చింది. బట్ ఇప్పుడు నార్మల్గా మన x=0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమంత అవుతుంది? sin 0,0 బై x0 పడితే 0. సో 0/0 ఆన్సర్ వచ్చింది కదా. బట్ 0/0 వాడు ఆన్సర్ ఇక్కడ ఎంత ఇస్తాడు? 0. ఎలా వేసేస్తారు అలా? నాకు పాయింట్ అర్థమైంది క్లియర్గా. ఇప్పుడు మనం sin x/x గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఇలా వచ్చింది. బట్ దాన్నే మనం నార్మల్గా క్యాల్కులేట్ చేస్తుంటే 0 దగ్గర మనకి 0/0 ఫామ్ వస్తుంది, విచ్ ఈస్ అన్డిఫైన్డ్ ఫర్ అస్. బట్ వాడి గ్రాఫ్లో 0 ఆన్సర్ వచ్చింది. సో అప్పుడు వాడికి ఐడియా వచ్చింది, మేబీ దాని ఆన్సర్ ఉంది, బట్ నార్మల్ క్యాలిక్యులేషన్లో అయితే మనం ఫైండ్ అవుట్ చేయలేం. అర్థమైందా? సో అలా నార్మల్ క్యాలిక్యులేషన్లో మన వాల్యూ ఏవైతే ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నామో దాన్ని లిమిట్స్ యూజ్ చేస్తూ చేయొచ్చు. నా పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు లిమిట్స్ ఎలా యూజ్ అవుతాయి అది మన పాయింట్. వినండి క్లియర్గా. సో ఇప్పుడు లిమిట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలియాలి అంటే ఫస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ లిమిట్స్. ఆ వర్డ్ ఏంటంటే
ఇండిటర్మినెంట్ ఫామ్. ఇండిటర్మినెంట్ ఫామ్ ఇది మనకి కంపల్సరీ తెలియాలి. ఇండిటర్మినెంట్ ఫామ్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, ఇదర్ sin x by x అంటే 0/0 ఫామ్ వచ్చింది కదా, సో దాన్ని మనం ఏమన్నాం, ఇండిటర్మినెంట్ ఫామ్ అని చెప్పాం మీకు. సో అలా ఇండిటర్మినెంట్ ఫామ్స్ అన్న మన టోటల్ 7 ఉంటాయి. ఓకే, మీకు ఈ సెట్కి ఎంసెట్కి 6 ఉంటాయి, మెయిన్స్ లెవెల్కి 7 ఉంటాయి. ఓకే, సో చూడండి అవి ఏవేవంటే, సో ఫస్ట్ 0/0 ఫామ్, దీన్నే మనం అనుకున్నాం కదా, ఇప్పుడు అనుకున్నాం కదా ఇండిటర్మినెంట్ ఫామ్ అని. అలానే ఇంకోటి ఏంటంటే 0 into infinity ఫామ్, అలానే infinity/infinity ఫామ్, అండ్ నెక్స్ట్ 1/infinity, అండ్ తర్వాత 0/0 ఫామ్, అండ్ infinity/infinity, అండ్ ఎక్స్ట్రాగా జేఈ మెయిన్స్ వాళ్ళకు ఉండేది ఏంటంటే infinity/0. ఇవి మీకున్న ఫార్మ్స్. వీటినే మనం ఏమంటాం, ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటాం. ఓకే, అంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేనివి, మన నార్మల్ క్యాలిక్యులేషన్లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం, బట్ వాటి ఆన్సర్స్ ఉంటాయి. అవి ఎలా చేయగలం, మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలం అంటే లిమిట్స్ యూజ్ చేస్తూ క్యాలిక్యులేట్ చేయగలం. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటంటే, ఐ థింక్ ఇంకొకటి ఏదో నేను మర్చిపోయినా, అనదర్ థింగ్ ఆల్సో దేర్. దీంతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది మీకు, infinity/infinity. ఇది infinity/infinity కాదు, infinity/infinity, 0/infinity or infinity/0 అన్న మీకు జేఈ మెయిన్స్లో ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇందులో మీ అందరికీ డౌట్ రావాల్సింది ఏంటంటే, ఇప్పుడు 0/0 ఫామ్ ఉంది, 0/0, 0 అంటే ఇన్ఫినిటీ. బాగా చూడండి, 0 అంటే ఇన్ఫినిటీ అంటే దీన్ని ఇప్పుడు 0/0 ఉంది కదా, దీన్ని ఇలా రాయచ్చా, 0 into 1/0. ఓకే, 1/0 అంటే ఏంటది, ఇన్ఫినిటీయే కదా, సో ఇది మొత్తం ఏమైంది, 0 into infinity, అంటే రెండు ఒకటే. క్లియర్? అలానే ఇప్పుడు 0/0 ఉంది కదా, 0/0 నేను రాయచ్చా, 1/0/1/0 రాయచ్చా, రాయలేనా? ఒక్కసారి ఆలోచించండి. నేను లెట్స్ 2/5 అని రాశాను అనుకోండి, 2/5 నేను రాయచ్చా, 1/5/1/2, 1/5/1/2 అంటే ఆన్సర్ ఏంటి, 2/5 కదా. అలాగే 0/0 1/0/1/0 అని రాయచ్చా, 1/0 అంటే ఏంటి, infinity/1/0 అంటే ఏంటి, ఇన్ఫినిటీ. సో ఇది కూడా ఏమైనా మనకి infinity/infinity అంటే మీకు 0/0 నుంచే మీకు 0 into infinity వచ్చింది, అలానే infinity/infinity కూడా వచ్చింది. ఈ మూడు ఒకటే, బట్ డిఫరెంట్ ఫార్మ్స్. బట్ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నిటికీ ఒకటే పేరేంటి, ఇండిటర్మినెంట్ ఫార్మ్. అర్థమైందా? అండ్ ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పాను వినండి, ఎందుకంటే యాక్చువల్ మీరు డైరెక్ట్గా బట్టి వచ్చు ఇవి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అని, బట్ ఎలా అయ్యాయి ఎందుకు అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇప్పుడు 1/infinity 0/0 ఇస్ ఓకే, ఇవన్నీ ఓకే. ఇప్పుడు infinity/infinity నేను ఇక్కడ రాశాను, ఓకే. మరి infinity+infinity ఎందుకు రాలేదు ఇండిటర్మినెంట్ ఫామ్గా? infinity/infinity ఇండిటర్మినెంట్ ఫామ్ అని చెప్పాను మీకు. మరి ఇక్కడ infinity+infinity కూడా రాయాలి కదా, ఎందుకు రాయలేదు infinity+infinity ఎందుకు? ఎనీవన్ కెన్ ఆన్సర్. అలాగే infinity/infinity కూడా నేను రాయొచ్చు, ఎందుకు రాయలేదు infinity/infinity? ఎనీవన్ ఇన్ ద కామెంట్స్. ఎందుకు అంటే వినండి, మీకు ఇప్పుడు infinity+infinity ఉందనుకోండి, ఇన్ఫినిటీ అంటే ఏంటి, కౌంట్లెస్ నెంబర్, మనం చెప్పలేము అది. ప్లస్ ఇన్ఫినిటీ, ఆ రెండు ఇన్ఫినిటీలు కలిస్తే ఆన్సర్ ఎంత ఉంది? మీ అందరికీ ఆబ్వియస్గా తెలుసు అది ఇన్ఫినిటీయే. ఇప్పుడు ఒక బీచ్ ఉంది అనుకోండి, లెట్స్ ఇప్పుడు బీచ్ ఎగ్జాంపుల్ కామెడీగా తీసుకోవద్దు. లెట్స్ ఒక రివర్ ఉంది, ఒక రివర్ లెట్స్ ఇంకొక రివర్ ఉంది, 2 రివర్స్ ఉన్నాయి. 2 రివర్స్ కన్నా లెట్స్ జెమ్స్ ఫ్యాక్టరీ, మీకు ఒక జెమ్స్ ఫ్యాక్టరీ ఉంది, మాకు ఒక జెమ్స్ ఫ్యాక్టరీ ఉంది. లెట్స్ మన ఇద్దరికి 2 జెమ్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇన్ఫినిటీ, ఇప్పుడు మీ జెమ్స్ ఫ్యాక్టరీలో ఎన్ని జెమ్స్ ఉన్నాయా కౌంట్ చేయండి అన్నా అనుకో, మీరు ఏం చేస్తారు, కౌంట్ చేస్తారండి ఒక్కొక్కటి. ఏం చెప్తాం మనం, ఇన్ఫినిటీ అంటాం. అలాగే మా జెమ్స్ ఫ్యాక్టరీలో కూడా ఎన్ని జెమ్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం, ఇన్ఫినిటీ. బట్ మన 2 జెమ్స్ అంటే 2 ఇన్ఫినిటీ ఆ కౌంట్ ఈక్వల్ అవ్వాలని లేదు కదా, మీ దాంట్లో ఇన్ఫినిటీ ఉన్నాయి, నా దాంట్లో ఇన్ఫినిటీ ఉన్నాయి, బికాస్ దే ఆర్ కౌంట్లెస్. అలా అని చెప్పి మన ఇద్దరిది సేమ్ అని చెప్పలేము కదా. బట్ అదే మన ఇద్దరిని యాడ్ చేసాం అనుకోండి, infinity+infinity, అవి కూడా కౌంట్లెస్ నెంబర్ ఇన్ఫినిటీ. సో కాబట్టి infinity+infinity అన్న దానికి మనకు ఆన్సర్ తెలుసు, ఏంటి అది, ఇన్ఫినిటీ. సో ఇట్ ఈస్ ఎన్ ఆన్సర్. అర్థమైందా? బట్ ఇప్పుడు infinity/infinity అనుకోండి, లెట్స్ సే మీ దగ్గర ఇన్ఫినిటీ ఉంది, నా దగ్గర మీ ఇన్ఫినిటీ కన్నా ఒక్క ఎక్స్ట్రా ఉంది అనుకోండి, అంతే. ఇప్పుడు మైనస్ చేస్తే మన ఇద్దరికి మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 1 ఇట్స్ డిఫైన్ వస్తుంది. మేబీ ఇప్పుడు మీ ఇన్ఫినిటీ ఎంతో అవ్వచ్చు పెద్దది, నా ఇన్ఫినిటీ చిన్నదే అవ్వచ్చు, మన ఇద్దరికి మైనస్ చేస్తే మళ్ళీ ఇన్ఫినిటీ ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు, మే నాట్ అనమాట. అర్థమైందా? సో అక్కడ మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం కాబట్టి మనం దాన్ని ఏం పెట్టాం, ఇండిటర్మినెంట్ ఫామ్లో పెట్టాం. అర్థమైంది ఇక్కడ వరకు నేను ఏం చెప్పాను ఇవన్నీ. సో ఇప్పుడు ఇలా మీకు ఇండిటర్మినెంట్ ఫామ్ అని తెలిసిన తర్వాత మీ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే
క్లియర్గా వినండి. మీకు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి వాడు, లెట్స్ సే లిమిట్ x టెన్స్ టు 0 sin x by x. దీన్ని ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నాడో విన్నారా మీరు? లిమిట్ x టెన్స్ టు 0 sin x by x. ఇప్పుడు ఇక్కడ మీకు తెలియాల్సింది x టెన్స్ టు 0 అంటే ఏంటి? x టెన్స్ టు 0 అంటే 0 దగ్గరికి అని. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, sin x by x లో x ఈక్వల్ టు 0 పెడితే ఏమైంది? 0/0 ఫామ్, మనకి ఇండిటర్మినెంట్ ఫామ్. కాబట్టి లిమిట్ వాడు ఏం చేశారంటే, లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, మీకు 0 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయలేం, మనకు ఆన్సర్ రావట్లేదు. కానీ టెన్స్ టు 0 అంటే 0 కన్నా కొంచెం తక్కువ ఆర్ కొంచెం ఎక్కువ. అంటే లెట్స్ 0.000001, ఇది కూడా 0.00001, సంథింగ్ 0.001 ఉంది అనుకోండి. అప్పుడు వాడు ఇలా పెట్టి క్యాలిక్యులేట్, అంటే టెన్స్ టు 0 అంటే ఎగ్జాక్ట్ 0 కాదు, బట్ నియర్లీ 0. సో ఇప్పుడు మనం ఇది పెట్టినా సరే, ఈ వాల్యూస్ పెట్టినా సరే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? సేమ్ 0 పెడితే ఏ వాల్యూ అయితే వస్తుందో ఇది కూడా అదే వాల్యూ వస్తుంది అని చెప్పడం అనమాట. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు బాగా ఆలోచించండి. 0.0001 పెట్టామనుకోండి, సైన్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? సైన్ ఎక్స్ అంటే సైన్ 0.00001 అంటే సైన్ 0 కదా. సో ఇది కూడా నియర్లీ ఏమవుతుంది? 0 డివైడెడ్ బై, ఇప్పుడు డినామినేటర్ మనకి 0 కాదు, డినామినేటర్ ఏంటి? 0.0001. సో ఇట్స్ నాట్ ఏ 0. సో అప్పుడు 0 బై సంథింగ్, ఆన్సర్ ఎంత అవుతుంది? 0. సో దీని ఆన్సర్ ఎలా వచ్చింది మనకి? అర్థమైందా? సో లిమిట్ అలా క్యాలిక్యులేట్ చేశారనమాట, ఇలా రావడం అనమాట. ఎక్స్ టెన్స్ టు 0 అంటే మీనింగ్ అర్థమైంది. టెన్స్ టు అంటే 0కి దగ్గరలో, ఏదైనా అది ఈ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, అటు సైడ్ రైట్ సైడ్ అవ్వచ్చు. దీన్ని మనం ఏమంటాం అంటే లెఫ్ట్ సైడ్ అంటాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం అనమాట. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనకు యాక్చువల్ లిమిట్ స్టార్ట్ అవుతుంది. క్లియర్గా చూడండి. ఇప్పుడు వరకు మనకి కాన్సెప్ట్ తెలిసింది, వాళ్ళు ఎలా చేశారు, ఎలా వచ్చింది అంటే అందులోని డెఫినేషన్, ఇప్పుడు రెసిప్రోకేట్ ఎలా చేయాలి అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తాం. క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే, మీకు ఎగ్జాంపుల్ లిమిట్ ఏదో క్వశ్చన్ ఇచ్చాడు అనుకుంటారా, లిమిట్ ఎక్స్టెన్స్ టు సంథింగ్ ఏదో క్వశ్చన్ ఇచ్చాడు. సో మీరు ఏం చేయాలంటే, ప్రతి క్వశ్చన్ లిమిట్లో కూడా చేయాల్సిన ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే, మీరు ఎక్స్టెన్స్ టు సంథింగ్ అని వాడు ఇచ్చాడా, ఆ వాల్యూ తీసుకెళ్ళి అందులో క్వశ్చన్లో పెట్టండి. అంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లెట్స్ 1/x అన్నాడు అనుకో, 1/1/x అన్నాడు అనుకోండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/1/x ఇలా అన్నాడు. చూసిన వెంటనే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఏది అన్నాడు? 0 అన్నాడా? 0 ఇక్కడ x లో పెట్టండి. అప్పుడు ఏమైంది? 1/1/0 అంటే ఇన్ఫినిటీ. సో ఇది ఏమైంది? టోటల్ 1/∞. 1/∞ అంటే ఏంటి? ఇది. సో ఇది ఇండిటర్మినెంట్ ఫామ్. అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో నేను తర్వాత చెప్తాను. బట్ స్టార్టింగ్ ప్రొసీజర్ అర్థమైందా? ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వీఆర్ ఐడెంటిఫైయింగ్ విచ్ ఇండిటర్మినెంట్ ఫామ్ ఇట్ ఈస్. ఇప్పుడు 0 పెట్టగానే మనకి ఏమైంది? అది 1/∞ టైప్ అని అర్థమైంది. అలాగే ఇందాక sin x by x ఉంది అనుకోండి, 0 పెట్టగానే మనకి ఏమొచ్చింది? 0/0. సో అది వేరే టైప్ ఆఫ్ ఇండిటర్మినెంట్ ఫామ్. అర్థమైందా? అంటే ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం అది ఏ ఇండిటర్మినెంట్ ఫామ్ అని. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఇప్పుడు మీరు అక్కడ వాల్యూ పెట్టుకునే టైంలో మీకు ఏదైనా 0/0 ఆర్ 0 × ఇన్ఫినిటీ ఆర్ ∞/∞ ఈ 3 ఫార్మ్స్లో కనుక మీకు వచ్చింది అంటే, మీరు దాన్ని ఏం చేయాలంటే LH రూల్ చేయాలి. LH రూల్ అంటే ఏంటంటే ఎల్ హాస్పిటల్ రూల్ సంథింగ్. ఎల్ హాస్పిటల్ రూల్, ఈ రూల్ మనం ఉపయోగించాలి. ప్రొసీజర్ అర్థమైందా? ఫస్ట్ అక్కడ ఏదైతే వాల్యూ వాడు ఇచ్చాడో ఆ వాల్యూ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీకు అది ఏ ఇండిటర్మినెంట్ ఫామ్ తెలుస్తుంది. ఆ వచ్చే ఇండిటర్మినెంట్ ఫామ్ 0/0 కానీ 0 × ఇన్ఫినిటీ కానీ ∞/∞ కానీ అయితే మీరు యూజ్ చేయాల్సింది ఏంటి? LH రూల్. అర్థమైందా? LH రూల్ ఏంటి అన్నది నేను చెప్తాను, బట్ ఇప్పుడు వినండి. జస్ట్ ఇప్పుడు ఐడియా ఇస్తున్నాను అంతే. నెక్స్ట్ 1/∞ ఫామ్. నెక్స్ట్ ఇప్పుడు అదే వాల్యూ పెడితే ఇందాకలాగా ఇప్పుడు 1/∞ ఫామ్ వచ్చింది అనుకోండి. దీనికి మనకి సపరేట్గా ఒక ఫార్ములా అంటూ ఉంటుంది, ఒక ఫార్ములా. ఆ ఫార్ములా యూజ్ చేస్తే యూ కెన్ గెట్ డైరెక్ట్లీ ఆన్సర్. అండ్ తర్వాత అదే 0/0 ఫామ్ వచ్చిందంటే మీరు ఇంకా చూడక్కర్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ అంతా వేసేస్తారు 1. అర్థమైందా? అండ్ మళ్ళీ సేమ్ వాల్యూ పెడితే మీకు ∞/∞ ఫామ్లో వస్తే దాన్ని మీరు ఏం చేయాలంటే రేషనలైజింగ్ చేయాలి.
అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ అంటే ఫస్ట్ ఇనిషియల్ ప్రొసీజర్ ఎక్స్ ప్లేస్ లో వాడు ఏమైతే ఇచ్చాడో వాల్యూ పెట్టాలి. ఆ పెట్టడం వల్ల ఇందులో ఏ ఇండిటర్మినెంట్ ఫామో మీకు తెలుస్తుంది. యూ కెన్ ఐడెంటిఫై దట్. అప్పుడు ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత మీకు ఏ ప్రొసీజర్ యూజ్ చేయాలో తెలియాలి. ఇప్పుడు ఈ మూడింటిలో వస్తే ఎల్హెచ్ఎల్ వాడాలి, 1/∞ వస్తే ఫార్ములా వాడాలి, 0/0 వస్తే డైరెక్ట్గా 1 ఆన్సర్ వేసేయాలి, ∞ ఫామ్ వస్తే రాషనలైజింగ్ చేయాలి. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? సింపుల్. ఇప్పుడు తర్వాత స్టెప్ చూడండి. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి, దీని ఫార్ములా ఏంటి, అండ్ రాషనలైజింగ్ ఐ థింక్ యూ ఆల్ నో. ఇప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అండ్ ఆ ఫార్ములా చూడండి. సో ఇప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి వినండి. ఇప్పుడు నేను ఇందాక ఇచ్చా కదా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x. ఓకే, ఇప్పుడు x ప్లస్ 0 పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? sin 0 అంటే 0 డివైడెడ్ బై x కూడా 0 పెడితే ఏమైంది? 0. సో ఇది మొత్తం ఏమైంది? 0/0 ఫామ్. 0/0 ఫామ్ వస్తే నేను ఏం చేయాలని చెప్పాను? ఎల్హెచ్ఎల్ వాడాలి. ఎల్హెచ్ఎల్ ఏంటంటే న్యూమరేటర్ని సపరేట్గా డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయండి. న్యూమరేటర్ని సపరేట్, డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్. ఇప్పుడు sin x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? cos x బై x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? అర్థమైందా? ఇప్పుడు x = 0 పెట్టగానే ఆన్సర్ ఏమైంది? cos 0 ఎంత? 1 డివైడెడ్ బై 1. సో ఆన్సర్ ఎంత అయింది? 1. ఇందాక మీకు డౌట్ రావాలి. ఇప్పుడు ఇందాక నేను ఒక గ్రాఫ్ చెప్పే టైంలో మీకు చెప్పాను sin x by x at nearly 0. సో 0.001 sin 0.0 చెప్పాను. అక్కడ ఆన్సర్ చూసారా? సో ఇట్స్ రాంగ్. మీకు అర్థమైందా? అంటే ఇలా ఎల్హెచ్ఎల్ యూజ్ చేయడం వల్ల మాత్రం మనకి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? అండ్ యాక్చువల్గా లిమిట్స్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ వాల్యూ కాదు. యాక్చువల్గా మాట్లాడేయాలంటే ఇది ఏంటంటే మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది, కానీ వెన్ ఎవర్ యూ గో టు యువర్ మాస్టర్స్ అప్పుడు మీకు అర్థమవుతుంది. లిమిట్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాక్ట్ వాల్యూ, నియర్లీ వాల్యూ. ఇప్పుడు ఆన్సర్ డైరెక్ట్ 1 అని కాదు, సంథింగ్ వాల్యూ వస్తుంది. బట్ ఇప్పుడు మీ లెవెల్కి బీటెక్ లెవెల్ వరకు ఇది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఎల్హెచ్ఎల్ ఇప్పుడు ఫస్ట్ వాల్యూ పెట్టాము, అది 0/0 ఫామ్ అని తెలిసింది. ఆ 0/0 ఫామ్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? ఎల్హెచ్ఎల్. ఎల్హెచ్ఎల్ అంటే ఏంటి? న్యూమరేటర్ని సపరేట్గా డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి. సో దీని ఆన్సర్ ఏమైంది? sin x డిఫరెన్షియేషన్ cos x బై x డిఫరెన్షియేషన్ ఎంత? 1. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ x = 0 పెడితే ఆన్సర్ ఎంత వచ్చింది? 1/1 అంటే 1. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇదే లాస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వను. ఇక్కడ చిన్న డౌట్ రావాలి మీకు, అందుకని లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin² x by x². ఇలా ఉందనుకోండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? బాగా గమనించండి. ఇప్పుడు 0 పెట్టగానే ఏమైంది? sin 0 is 0, 0² is 0, డినామినేటర్లో కూడా 0. సో 0/0 ఫామ్ కాబట్టి ఏం చేయాలి? ఎల్హెచ్ఎల్ చేయాలి. ఎల్హెచ్ఎల్ ఏంటి? న్యూమరేటర్ సపరేట్గా డినామినేటర్ సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? sin² x డిఫరెన్షియేషన్ 2 sin x ఇంటూ cos x డివైడెడ్ బై x² డిఫరెన్షియేషన్ 2x. అర్థమైందా? డిఫరెన్షియేషన్ రావాలరా, లిమిట్స్ రావాలంటే కంపల్సరీ డిఫరెన్షియేషన్ రావాలి. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఈ టూ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు x + 0 పెట్టగానే క్లియర్గా చూడండి, x + 0 పెడితే sin 0 is 0. సో మళ్ళీ న్యూమరేటర్ ఏమైంది? 0. అండ్ డినామినేటర్ కూడా చూడండి మళ్ళీ 0 అయినా. సో మళ్ళీ మీకు ఏ ఫామ్ వచ్చింది ఇక్కడ? క్లియర్గా చూడండి. ఇది లేదంటే ఇప్పుడు చూడండి, 2 sin x cos x అంటే sin 2x కదా. సో sin 2x by 2x. ఇప్పుడు 0 పెట్టగానే sin 0 is 0, మళ్ళీ డినామినేటర్లో కూడా 0. అంటే మళ్ళీ ఏమొచ్చింది మనకి? మళ్ళీ 0/0. సో మీకు మళ్ళీ 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఎల్హెచ్ఎల్ వాడాలి. సో మళ్ళీ ఎల్హెచ్ఎల్ వాడుతుంటే sin 2x డిఫరెన్షియేషన్ ఏంటి? 2 cos 2x డివైడెడ్ బై డినామినేటర్ డెఫినేషన్ 2x ఏంటి? 2. సో 2 క్యాన్సిల్ అవుతాయి. ఎక్స్టెన్స్ 0 అన్నాడు కాబట్టి 0 ఇక్కడ పెడితే cos 0 వాల్యూ ఎంత? 1. సో దీని ఆన్సర్ ఎంత అయింది? 1. అర్థమైందా? క్లియర్ అందరికీ? ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హోంవర్క్, దీని ఆన్సర్ నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు చేసి. ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x by x, అండ్ సెకండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power x, అంతే. థర్డ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 secant square x by x². ఈ మూడు ఒకసారి చేయండి అందరూ. ఇప్పుడు జస్ట్ ట్రై చేయండి, ఇది ట్రై చేయండి. అప్పుడు నెక్స్ట్ మనం 1/∞ ఫార్మ్లోకి వెళ్ళిపోతాం. ఇది ఒకసారి ట్రై చేయండి అందరూ. యా, సో ఇప్పుడు మన నెక్స్ట్ వన్ చూడండి. అది అర్థమైంది అనుకున్నాను అందరికి. ఇప్పుడు నెక్స్ట్ మనం 1/∞ ఫార్మ్లోకి వద్దాం. ఇప్పుడు 1/∞ ఫార్మ్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాను కదా. ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. సబ్స్టిట్యూట్ చేసే టైంలో
మీకు 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తే అప్పుడు ఏం యూజ్ చేయాలని చెప్పాను, ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాయి కదా. సో ఫార్ములా ఏంటంటే క్లియర్గా చూడండి, ఎగ్జాంపుల్స్ ఇస్తే బెటర్ మేబీ. చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సంథింగ్ ఏ అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ జీ ఆఫ్ ఎక్స్ ఇలా ఉందనుకోండి. ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ అయింది. లెట్స్ ఈ ఏ ఇక్కడ పెట్టగానే 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ అయితే మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్. అర్థమైందా? ఇది మీ ఆన్సర్. ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే ఎగ్జాంపుల్. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/x ఇలా ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్. మీరు ఏం చేయాలి? ఫస్ట్ ప్రొసీజర్ ఎక్స్ టెన్స్ టు 0 అన్నారు కాబట్టి 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగానే 1 ప్లస్ 0 అంటే 1, ఇది 1/0 అంటే ఇన్ఫినిటీ. సో టోటల్ ఏమైంది? ఇది 1 పవర్ ఇన్ఫినిటీ. సో 1 పవర్ ఇన్ఫినిటీ అవ్వగానే ఫార్ములా ఎలా వాడాలి? ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. క్లియర్గా అర్థమవుతుందా? జీ ఆఫ్ ఎక్స్ అంటే 1/x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ కదా, సో 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. సో ఇది ఏమైంది? 1 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి. అర్థమైందా? సో మిగిలింది ఏంటి? 1 కదా. సో ఈ పవర్ 1 మీ ఆన్సర్. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారు, కంగారు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి కదా, ఆన్సర్ 1 ఉంది కదా అని 1 వేసేస్తారు, మర్చిపోతారు ఇక్కడ ఈని. ఈ అనేది ఇంపార్టెంట్. ఈ పవర్ 1 ఆన్సర్. ఇప్పుడు 0 వచ్చింది అనుకోండి, ఈ పవర్ 0 అంటే ఆన్సర్ 1 అలా అనమాట. ఈ అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? సో 1 పవర్ ఇన్ఫినిటీ ఎప్పుడు వచ్చినా సరే ఈ ఫార్ములా యూజ్ చేస్తే అయిపోతుంది. అర్థమైందా? ఇది ఎగ్జాంపుల్, ఇది నోట్ చేసుకున్నాం కదా. ఈ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కూడా, ఇది మీకు ఇచ్చాడు ఆల్రెడీ ఒకసారి. 1 ప్లస్ ఒకసారి 3 ప్లస్ ఎక్స్ ఇస్తాడు, 5 ప్లస్ ఎక్స్ ఇస్తాడు, ఏదైనా సరే మీకు ఉన్నది అదే ఇస్తాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ సో 1 పవర్ ఇన్ఫినిటీ ఏదో ఇచ్చేస్తారు. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 0 పవర్ 0 వస్తే, ఎప్పుడు 0 పవర్ 0 వస్తే డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఎంత వేయాలి? 1 అంటే ఎగ్జాంపుల్. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ పవర్ ఎక్స్ అని ఇచ్చాడు అనుకోండి. ఇలా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ పవర్ ఎక్స్. ఎక్స్ పవర్ ఎక్స్ ఆన్సర్ ఏమవుతుంది? 0 పవర్ 0. అర్థమైందా? సో 0 పడతారు, 0 పవర్ 0 ఫామ్. సో 1 ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. ఎప్పుడైనా మీకు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కనిపిస్తే మీరు కళ్ళు మూసుకొని చేయాల్సింది రాషనలైజింగ్. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇది కంపల్సరీ జేఈ మెయిన్స్లోని, కొన్నిసార్లు ఎంసెట్లోని ఈ రాషనలైజింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఈ క్వశ్చన్ ఎక్కువ అడిగారు మీకు. ఈ క్వశ్చన్ ఎక్కువ ఇంపార్టెంట్. 1 పవర్ ఇన్ఫినిటీ తర్వాత మీకు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రాషనలైజింగ్. అర్థమైందా? అండ్ 1 పవర్ ఇన్ఫినిటీ క్వశ్చన్స్ అవి ఉంటాయి, అది నేను క్వశ్చన్ డిస్కస్ చేసిన టైంలో చేశాను. ఇది ఓకే. అర్థమైందా? అండ్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/x మైనస్ 1/2x క్యూబ్ సంథింగ్ ఇలా ఇచ్చాడు అనుకోండి. ఏదైనా ఇన్ఫినిటీ. ఇప్పుడు 0 పడితే ఏమవుతుంది? 1/0 మైనస్ 1/0. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తారు. సో 0/0 ఫామ్ వస్తుంది, అదే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. రాషనలైజింగ్ సంథింగ్ అండ్ ఆల్. ఏదంటే రాషనలైజింగ్ చేయడం ఇంపార్టెంట్. రాషనలైజింగ్ ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. వెదర్ ఇప్పుడు ఈ ఫామ్లో ఉందనుకోండి, అది m+n/a-b. ఈ ఫామ్లో ఉంటే దీన్ని రాషనలైజింగ్ ఎలా చేస్తారు? ఇంటూ a+b/. ఇలా చేస్తాం కదా. సో ఇది యూజ్ చేస్తే మెథడ్ చేయాలి. అర్థమైందా? సమ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే యూ కెన్ రిఫర్ దట్ వీడియో, లిమిట్ సపరేట్ వీడియో. అర్థమైందా? సో ఇది అనమాట మీకు లిమిట్స్. లిమిట్స్లో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అదేంటంటే ఎన్ పవర్ ఇన్ఫినిటీ క్వశ్చన్, ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ క్వశ్చన్స్ అంటే ఇలా ఇస్తారు అనమాట. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఈ మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. వినండి, ఈ మోడల్ జనరల్ ఫార్ములా చెప్తాను. అదేంటంటే f1x ప్లస్ f2x ఆర్ f1x f2x కానీ ఇంకా సింపుల్గా f of x ప్లస్ f square x ప్లస్ so on n power x divided by let's say gx plus g square x plus so on gnx. ఇది let's say ఒక జనరల్ ఫామ్ x tends to infinity కి. ఓకే, ఎప్పుడు మీకు లిమిట్ x tends to infinity ఇచ్చినా సరే మీకు ఆన్సర్ ఏమవుతుంది? లేదా దీని కోఎఫిషియెంట్స్ కూడా రాస్తా. a1 a2 so on an, ఇది కూడా b1 b2 so on bn ఇలా ఉంది. మీకు ఎప్పుడైనా సరే x tends to infinity క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే మీకు ఆన్సర్ ఏమవుతుంది అంటే a పర్ n బై b పర్ n.
డైరెక్ట్గా మీరు ఆన్సర్ వేసేయచ్చు. ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఉందో, దీని హైయెస్ట్ డిగ్రీ ఏంటి ఎన్ కదా, దీని హైయెస్ట్ డిగ్రీ ఏంటి ఎన్ కదా. ఇఫ్ బోత్ డిగ్రీస్ ఆర్ సేమ్, దట్ మీన్స్ ఇఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డిగ్రీ ఈజ్ సేమ్, అలా కనుక మీ కండిషన్ అయితే, ఆ రెండు సేమ్ అయితే మీ ఆన్సర్ ఏమవుతుంది, ఏ పర్ ఎన్ బై బి పర్ ఎన్ అనమాట. అంటే ఈ రెండింటి కోఎఫిషియెంట్స్. అదే అలా కాకుండా ఇఫ్ న్యూమరేటర్ డిగ్రీ ఈజ్ మోర్ దాన్ డినామినేటర్ ఇలా కానీ న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటే మీ ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇన్ఫినిటీ. అదే రివర్స్ కేసు డినామినేటర్లో డిగ్రీ ఎక్కువ ఉంటే మీ ఆన్సర్ ఎంత అవుతుందంటే 0. అర్థమైందా? ఈ కండిషన్ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిన మోడల్ ఇది. అర్థమైందా? ఇప్పుడు రీజన్ ఏంటో చెప్తా. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని రీజన్ చెప్తాను మీకు, వినండి. ఇప్పుడు లెట్స్ సే లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 3x + 4x³ డివైడెడ్ బై 3 + 5x³ ఇలా ఉంది క్వశ్చన్. ఇప్పుడు x టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, ఎప్పుడైనా x టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చాడంటే మీరు ఇన్ఫినిటీకి ఏది లేదురా, ఏ ప్రొసీజర్ లేదు, మీకు తెలిసిందల్లా ఒకటే 1/∞ అంటే ఆన్సర్ ఎంత 0. ఇది మాత్రమే మనకి ఇన్ఫినిటీ కోసం తెలుసు, అంతకు మించి ఏది తెలీదు. సో ఎప్పుడైతే ఇన్ఫినిటీ ఇచ్చాడో, x టెన్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడో, మీరు దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇందులో ఉన్న ప్రతి ఎక్స్ని 1/x లా కన్వర్ట్ చేయాలి. నా పాయింట్ అర్థమైందా? 1/x అవడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫినిటీ మనం పెట్టగానే 1/∞ 0 అయిపోతుంది. సో అలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఉందో దాన్ని కామన్ తీయండి. ఇప్పుడు x³ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇది 3/x² + 4 అంతేనా. డివైడెడ్ బై ఇక్కడ కూడా x³ కామన్ తీస్తే ఏమైంది, 3/x³ + 5. సో దీనివల్ల x³ క్యాన్సిల్ అయిపోయి 3/x². ఇన్ఫినిటీ పెట్టగానే 3/∞ ఆన్సర్ ఎంత 0. అలాగే 3/∞ ఆన్సర్ ఎంత 0. సో మీ టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది 4/5. చెప్పాను ఇందాక, ఇఫ్ బోత్ డిగ్రీస్ ఆర్ సేమ్, హైయెస్ట్ డిగ్రీ బై హైయెస్ట్ డిగ్రీ అనా, అంటే దీని హైయెస్ట్ డిగ్రీ 4/5, దాని కోఎఫిషియెంట్స్. అర్థమైందా? అదే ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 3x + 4x⁴ డివైడెడ్ బై 3 + 5x³ ఇలా ఉందన్న. న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఉందో దానే కామన్ తీయాలి. x⁴ కామన్ తీస్తే ఏమవుతుంది, 3/x³ + 4 డివైడెడ్ బై ఇక్కడ కూడా x³ కామన్ తీస్తే 3/x³ + 5. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ రెండు జీరోస్ అయిపోతుంది ఇన్ఫినిటీ పెడితే. బట్ ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ x మిగిలిపోద్ది కదా, x³ x⁴లో x ఉంటుంది. అప్పుడు ఏమైంది, మనకి 4x/5 మీకు ఆన్సర్ వచ్చింది. బట్ ఇప్పుడు ఇన్ఫినిటీ పెట్టగానే 4 × ∞/5 అంటే ఆన్సర్ ఎంత ఇన్ఫినిటీ. సో న్యూమరేటర్ డిగ్రీ ఎప్పుడైతే ఎక్కువ ఉందో మీ ఆన్సర్ ఎంత అవుతుంది ఇన్ఫినిటీ. అదే డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటే అదేమవుద్ది 4/5x కదా, అప్పుడు ఏమైంది 4/∞, అంటే ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఇస్ వాట్ 0. అర్థమైందా మీకు? సో అలా అనమాట. లిమిట్స్లో మ్యాక్సిమం మీకు ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎందుకన్నా కొన్ని డీప్ కాన్సెప్ట్స్ అవి నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మీకు ఏమైనా సమ్స్ కానీ ఏమైనా డౌట్ అనిపిస్తే ఒకసారి మీరు ఆ వీడియో రిఫర్ చేయండి. అది ఎంతసేపు లేదు, 1 hour వీడియో 2 hours వీడియో ఉంటుంది. అది ఓన్లీ లిమిట్స్ మీద సమ్స్తో పాటు చెప్పింది. ఓకే అందరికి. సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూటీ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఒకసారి ఇది నోట్ చేసుకోండి అండ్ ఒక్కసారి మొత్తం రిఫర్ చదవండి. ఒకసారి ఎవరికి చేసిందంతా రాశారు అనుకుంటున్నాను నేను. మీరు రాయండి ప్రతిదీ కూడా. ఒక్కసారి 2 minutes బ్రేక్ ఇచ్చేయండి. బ్రేక్ ఇచ్చేసి ఎవరికి ఏమైతే మీరు చదువుకున్నారో, ఏదైతే విన్నారో అది ఒక్కసారి రివైజ్ చేయండి. అప్పుడు మనం కంటిన్యూటీలోకి వెళ్దాం. ఓకే, కంటిన్యూటీ డిఫరెన్సిబిలిటీ 5 నిమిషాలు, అది ఎక్కువసేపు ఉండదు. 5 నిమిషాలు ఉంటుంది, 5-10 నిమిషాలు ఉంటుంది అంతే. దాని మీద ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. ఇదే ఎక్కువ అనమాట, ఇదే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి చూసుకోండి, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇప్పుడు రేషనలైజింగ్ పార్ట్ వరకు మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అండ్ చాలా సింపుల్. లిమిట్స్ అన్నది జస్ట్ మీరు ఒక ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. మీకు లిమిట్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఫస్ట్ లిమిట్ x టెన్స్ టు or n టెన్స్ టు సంథింగ్ అని వాడు ఇస్తాడు కదా, ఆ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇచ్చే క్వశ్చన్లో. ఓకే, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తే, నేను ఒక పాయింట్ బాగా వినండి. ఇఫ్ అంటున్నా నేను, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఉందనుకోండి, లిమిట్ x టెన్స్ టు 2 x² + 3 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, x టెన్స్ టు 2 అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఏదైతే వాడు ఇచ్చాడో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పాను.
సో 2 సబ్స్టిట్యూట్ చేయగానే ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4 + 3. సో మీ టోటల్ ఆన్సర్ ఎంత అయింది 7. మీ ఆన్సర్ ఇంతే, ఇంకా ఆన్సర్ 7. అర్థమైందా? అంటే ప్రతిసారి లిమిట్ అంటే మీరు ఖచ్చితంగా LHS రూల్ వాడాలి ఆర్ ఖచ్చితంగా 1/∞ ఫార్ములా వాడాలని కాదు. అర్థమైందా? మీకు ఇండిపెండెంట్ ఫార్మ్ వస్తేనే మీరు యూజ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒకసారి ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, తర్వాత వేరే క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం, అంటే ఇంకా నెక్స్ట్ కంటిన్యూటీకి వాటికి వెళ్ళిపోతాం. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 + x హోల్ పవర్ 1/x. ఐ థింక్ ఈ క్వశ్చన్ చేశాను నేను, చేశానో లేదో పక్కన పెడితే వినండి. మీకు ఏ క్వశ్చన్కి అయినా సరే వాటి లిమిట్స్లో మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీ ప్రొసీజర్ అయితే ఇదే. ఇక్కడ x+లో ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 1 + 0 = 1. ఇక్కడ చూడండి పవర్లో 1/0 అంటే ఇన్ఫినిటీ. సో టోటల్ ఏమైంది ఇప్పుడు 1/∞. 1/∞ అంటే మీ అందరికీ ఫార్ములా తెలుసు. సో మీరు ఫార్ములా అప్లై చేస్తారు. ఇక్కడ ఫార్ములా ఏంటి? ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x అండ్ 1 + x - 1 కదా. అప్పుడు +1 - 1 క్యాన్సిల్ అవుతాయి, x క్యాన్సిల్ అవుతాయి. సో e⁻1 సంథింగ్ అన్నారు. ఓకే, ఐ థింక్ ఈ క్వశ్చన్ ఏదో చెప్పాను అనుకుంటా. సరే, బట్ అర్థమైందా ప్రొసీజర్ ఎలా చేయాలో? సో లిమిట్స్ కోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు వాల్యూ పెడతారు, ఇండిపెండెంట్ ఫార్మ్ వస్తే రిగార్డింగ్ ఆ స్టెప్ వేస్తారు, ఆ ప్రొసీజర్ వాడతారు. ఒకవేళ ఇండిపెండెంట్ ఫార్మ్ రాకపోతే డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న కొత్త టాపిక్, అంటే దీనికి లింక్ ఉన్న టాపిక్ ఏంటంటే కంటిన్యూటీ. ఓకే, సో కంటిన్యూటీ కూడా ఈజీ చాప్టర్, టఫ్ క్వశ్చన్ ఎక్కడ ఇవ్వరు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. దాన్ని ఫస్ట్ కంటిన్యూటీ తెలియాలి అంటే కంటిన్యూటీ కండిషన్ ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, కంటిన్యూటీ కండిషన్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు లెట్స్ ఏ అనుకుంటే a - f(x) = లిమిట్ ఎక్స్టెండ్స్ టు a + f(x) = లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇది a పడదాం a + f(x). ఓకే, వీటినే క్లియర్గా చూడండి, కంగారు పడద్దు, ఈజీ వినండి. ఫస్ట్ ఇది నేను జస్ట్ రాస్తున్నా అంతే, మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇది రాయడం అంతే. LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ = దీన్ని మనం రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం అన్నమాట. ఓకే, ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది రైట్ హ్యాండ్ లిమిట్. సరే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటంటే చాలా సింపుల్ వినండి. అసలు ఫస్ట్ కంటిన్యూటీ అంటే ఏంటో తెలిస్తే మనకి ఇదంతా ఈజీ అన్నమాట. కంటిన్యూటీ అంటే ఏంటి? కంటిన్యూటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫంక్షన్కి మీరు గ్రాఫ్ గీస్తున్నారు అనుకోండి. లెట్స్ ఒక ఫంక్షన్, ఏదో ఒక ఫంక్షన్, లెట్స్ ఒక sin x ఫంక్షన్ ఉంది. sin x ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి? ఇలా అయినా ఉంటుంది sin x ఫంక్షన్ గ్రాఫ్, ఇలా సంథింగ్ అలా, సో ఆన్. ఓకే, అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇది 0, ఇది మనకి ఏముంటుంది -1. సో మొత్తంలో 1 - 1తో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు sin x ఫంక్షన్ గ్రాఫ్ మీరు సరిగ్గా గమనిస్తే, నేను గ్రాఫ్ గీసే టైంలో డైరెక్ట్ ఇలా గీసాను అంతే మార్కర్తో, జస్ట్ ఇలా. అంటే కానీ నేను ఎక్కడ నా హ్యాండ్ బయటికి తీయలేదు, డైరెక్ట్గా అలా గీసేసాను అంతే. అర్థమైందా? సో అంటే మీరు ఎలా అంటే నార్మల్గా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, అది చాలా సింపుల్గా. మీరు ఇప్పుడు జేఈ అడ్వాన్స్ అయినా జేఈ మెయిన్స్ అయినా ఇప్పుడు నేను చెప్పబోయే లైన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ సెట్ వాళ్ళకి ఇది అంత పనికిరాదు, బట్ ఎవరైతే టఫ్ క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది ఈజీ. ఎప్పుడైనా సరే మీకు గ్రాఫ్లో హ్యాండ్ పైకి తీయకుండా ఒక గ్రాఫ్ డైరెక్ట్గా గీసేసారు అనుకోండి, ఇట్స్ ఎ కంటిన్యూస్ ఆర్ ఇట్స్ ఎ కండిషన్ ఫర్ కంటిన్యూటీ. అర్థమైంది నా పాయింట్? ఇప్పుడు ఇది ఇలా గీసాను కదా, సో ఇప్పుడు sin x అనేది ఏంటి మనకి కంటిన్యూస్. అర్థమైందా? ఇప్పుడు వినండి, కంగారు పడద్దు. ఇంకా ఇప్పుడు నేను కంటిన్యూస్ ఇంకా డెఫినేషన్ ఇచ్చాలేదు, నేను కంగారు పడద్దు, వినండి, ఇంకా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు sin x కాకుండా లెట్స్ నేను ఏం తీసుకుంటానంటే tan x తీసుకుంటాను. tan x, ఇప్పుడు tan x గ్రాఫ్ ఎలా ఉంటుంది? tan x గ్రాఫ్ మీ అందరూ గమనిస్తే మీరు చూసారో లేదో tan x గ్రాఫ్, tan 0 దగ్గర 0 ఉంటుంది, tan π/4 దగ్గర మనకి ఎంత ఉంటుంది 1 ఉంటుంది, 1. tan π/2 దగ్గర మనకి ఎంత ఉంటుంది ఇన్ఫినిటీ. అంటే tan x గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, π/2 వరకు ఇన్ఫినిటీ, మరి π/2 నుంచి ఇంకోటి ఉంటుంది కదా,
క్లియర్. సో ఇప్పుడు 5/2 నుంచి చెక్ చేస్తే అది ఎలా ఉంటుందంటే మనకి ఇలా, మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ ఇలా, ఆ తర్వాత మళ్ళీ ఇలా. ఇది మనకి tan x గ్రాఫ్. మీరు ఇప్పుడు గమనిస్తే నేను గ్రాఫ్ గీసే టైంలో ఇక్కడ వరకు ఇలా గీసాను, నేను మళ్ళీ హ్యాండ్ పైకి తీసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో tan x అనేది ఏమైంది, డిస్కంటిన్యూటీ. సో కంటిన్యూస్ కాదు అంటే దాన్ని మనం ఏమంటాం, డిస్కంటిన్యూటీ అండి. సో సింపుల్గా అర్థమైందా? సో ఎవరైనా మీకు కంటిన్యూస్ కోసం అడిగితే ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చి వెదర్ ఇట్ ఇస్ కంటిన్యూస్ ఆర్ నాట్ అని అడిగితే మీరు ఇలా చెప్పేసి డైరెక్ట్గా. అర్థమైందా? సో ఇది మనకి ఈజీగా అయిపోవడానికి ఎంత హార్డ్ కోస్ట్ ఇచ్చినా మీరు గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయగలిగితే, అంటే ఇక్కడ దీని పాయింట్ ఏంటి, గ్రాఫ్ మీద డిపెండ్ అయి ఉంది. సో మీరు గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈజీ. అర్థమైందా? ఇప్పుడు ఇది గ్రాఫ్తో అయిపోయింది. ఓకే, గ్రాఫ్ ఈజ్ ఓకే. ఇప్పుడు మనకి కండిషన్స్ కోసం తెలియాలి. వాడు ఆ కండిషన్స్ ఇచ్చాడు కదా, ఆ కండిషన్స్ ఏంటి అసలు, ఆ కండిషన్స్ కోసం మనం తెలియాలి. ఇప్పుడు గ్రాఫ్ ఈజ్ షార్ట్ కట్లో ఎవరైనా ఫాస్ట్ కట్ చేద్దాం అనుకుంటే గ్రాఫ్ యూజ్ అవుతుంది. అది కంటిన్యూస్గా కాదని చెప్పడానికి. బట్ మనకు కొన్నిసార్లు వాల్యూ అడుగుతాడు, కంటిన్యూస్ అది వాల్యూ ఏంటి అలా అడుగుతాడు అనమాట. ముందు కంటిన్యూస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంకా మనకు కంటిన్యూస్ అంటే ఏంటో తెలీదు. షార్ట్ కట్లో మనకి గ్రాఫ్ ఇలా ఉంటే అది కంటిన్యూస్ అన్నాం. అసలు కంటిన్యూస్ అంటే ఏంటి వినండి. లెట్స్ సే మళ్ళీ నేను ఒక కోఆర్డినేషన్ ప్లేన్ తీసుకున్నాను అండ్ ఏదో ఒక గ్రాఫ్, లెట్స్ సే ఆ గ్రాఫ్ ఇదన్నమాట. లెట్స్ ఆ గ్రాఫ్ నేమ్ ఏం పెట్టామంటే f(x). ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు కంటిన్యూటీ కోసం మాట్లాడాలి అంటే ఆర్ ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అని మాట్లాడాలంటే కంపల్సరీ అట్ x ఈక్వల్ టు సంథింగ్, అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రమే మనం మాట్లాడగలం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెసర్ ఎక్స్టెన్స్ టు ఏ సంథింగ్ ఉంది కదా, అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రమే మనం మాట్లాడతాం కంటిన్యూస్ కోసం. సో లెట్స్ సే ఆ పాయింట్ ఇది అనుకుందాం. ఈ పాయింట్ మనం ఏమంటున్నామంటే ఏ. ఓకే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, కంటిన్యూటీ ఈజ్ జస్ట్ కంటిన్యూషన్ ఆఫ్ లిమిట్స్కి చిన్న అప్గ్రేడేషన్ మాత్రమే కంటిన్యూటీ. ఓకే, ఇప్పుడు వినండి క్లియర్గా. కంటిన్యూటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ప్లస్ ఏ మైనస్ అంటే ఏంటి మొత్తం చెప్తాను వినండి. ఇప్పుడు ఏ దగ్గర ప్రతిసారి మనకి వాల్యూ ఉండదు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా క్లియర్గా చూడండి. ఇప్పుడు ఏ దగ్గర ఎక్స్ వాల్యూ అంటే ఏమవుతుంది, ఈ వాల్యూ ఏమవుతుంది, f(a). ఇది ఏ అంటే f(a) కదా, ఇది f(x) గ్రాఫ్ కదా. సో ఏ దగ్గర ఏమవుతుంది f(a). ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 అనుకుంటారు, ఈ పాయింట్ ఏమవుతుంది f(0) కదా. అర్థమైందా? ఇప్పుడు లెట్స్ ఈ పాయింట్ 1 అనుకోండి, ఈ పాయింట్ ఏమవుతుంది మనకి f(1). అలాగే ఇది ఏది మనకి ఏమవుతుంది f(a). ఓకే, ప్రతిసారి f(a) మనకు తెలియాలని లేదు. సమ్ టైమ్స్ f(a) అనేది ఇన్ఫినిటీ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ tan x కదా. అర్థమైంది నేను చెప్పింది ఏంటో. ఇప్పుడు tan π/2 ఎంత ఇన్ఫినిటీ. ఆ టైంలో మనకి తెలియదు, ఇన్ఫినిటీ అంటే వాల్యూ తెలియదు కదా. అప్పుడు మనం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అప్పుడు అది కంటిన్యూస్గా కాదా అంటే ఆ గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేసే టైంలో అది డైరెక్ట్గా గీసేయగలమా లేదా, అది మన పాయింట్. కంటిన్యూస్ అంటే అది. నా పాయింట్ అర్థమైందా? క్లియర్గా చూడండి, ఇంకా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఏ మైనస్ ఏ ప్లస్ అంటే ఏంటి. ఏ మైనస్ అంటే ఏంటంటే నాకు తెలియంది ఏంటంటే ఏ దగ్గర ఇది ఇన్ఫినిటీ f(a) అనేది మనకు తెలీదు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఏ దగ్గర నాకు తెలీదు కానీ ఏ మైనస్ అంటే ఏ కన్నా కొంచెం తక్కువ అనమాట. ఇది ఏ మైనస్. ఏ కన్నా కొంచెం తక్కువ అంటే ఇప్పుడు ఏ అనేది 0 అయితే ఏ మైనస్ అనేది -0.00001. ఆర్ఎల్స్ ఇప్పుడు ఏ అనేది 3 అయితే ఏ మైనస్ ఎంత అవుతుంది, 2.999999 అనమాట. అంత మైన్యూట్ డిఫరెన్స్. అర్థమైందా? అలాగే ఏ ప్లస్ అంటే ఇది అనమాట, మైన్యూట్ డిఫరెన్స్, కొంచెం ఏ కన్నా ఎక్కువ. అంటే ఇది 3 అయితే అది 3.00001. నా పాయింట్ అర్థమైందా? ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే వాడి టర్మినాలజీస్ అండ్ వాడి ఐడియా ఏంటంటే ఇప్పుడు ఏ దగ్గర మనకు తెలియదు కానీ మేబీ ఏ మైనస్ దగ్గర తెలిసేమో, ఏ ప్లస్ దగ్గర తెలిసేమో. అండ్ ఏ ప్లస్ ఏ మైనస్ వాడు ఏమన్నాడు, మైన్యూట్ డిఫరెన్స్. కాబట్టి ఏ ప్లస్ దగ్గర ఏ మైనస్ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో మేబీ ఏ దగ్గర కూడా అదే వాల్యూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏ మైనస్ దగ్గర ఏ ప్లస్ దగ్గర నాకు ఏ దగ్గర వాల్యూ తెలీదు, బట్ ఏ మైనస్ ఏ ప్లస్ రెండు ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు ఏ కూడా నాకు అదే అవ్వచ్చు కదా అన్నది వాడి పాయింట్. దాన్నే వాడు ఏమన్నాడంటే కంటిన్యూటీ అన్నాడు. ఇప్పుడు దాని కండిషన్ ఏం పెట్టాడు, ఈ మూడు ఈక్వల్ అవ్వాలి అని. అంటే ఇప్పుడు ఏ మైనస్ ఏ ప్లస్ మనం ఫైండ్ అవుట్ చేసే టైంలో ఆబ్వియస్లీ ఏ మైనస్ ఏ ప్లస్ ఈక్వల్ అయితేనే కదా ఏ కూడా ఈక్వల్ అవుతుంది. ఇది ఈక్వల్ కాకపోతే ఒకటి ఏ మైనస్ ఎక్కడ ఒకటి ఏ ప్లస్ అక్కడ ఉంటే ఆ రెండు ఈక్వల్ కానప్పుడు ఏ ఎందుకు ఈక్వల్ అవుతుంది. ఆ రెండు ఒక దగ్గర ఉంటేనే మధ్యలో ఉన్న ఏ కూడా అక్కడ ఉండొచ్చు అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. నా పాయింట్ అర్థమైందా క్లియర్గా అందరికీ? క్లియర్ అంతే అనమాట. ఓకే,
సో అందుకే వాడు ఏమన్నాడు, లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్. ఏ మైనస్ ఎల్హెచ్ఎల్ అంటాం, ఏ ప్లస్ ని ఆర్హెచ్ఎల్ అంటాం. ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ ఇది రైట్ హ్యాండ్ లిమిట్. ఈ మూడు ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటాం, ఆ కండిషన్ మనం ఏమంటాం అంటే కంటిన్యూటీ అంటాం. అర్థమైందా? అండ్ ఆ ఫంక్షన్ ఏ దగ్గర కంటిన్యూస్ అని. అర్థమైందా? అలాగే ఇఫ్ వెదర్ అది కంటిన్యూటీ కాకపోతే, అంటే ఇప్పుడు ఈ మూడు ఏ మైనస్ ఏ ప్లస్ రెండు ఈక్వల్ కాకపోతే అప్పుడు దాన్ని ఏమంటాం, డిస్కంటిన్యూటీ అంటాం. అర్థమైందా? దీని మీద మీకు చాలా 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 ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఒక్కసారి ఇది మీరు రాసుకోండి. దీని మీద మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ఒక్క క్వశ్చన్తో మీకు మొత్తం అర్థమైపోతుంది ఎలా చేయాలి, ఎలా ఈక్వేట్ చేయాలి అన్నది. ఓకేనా? ఒకసారి చేయండి, అప్పుడు క్వశ్చన్ నేను ఇస్తాను. రాయండి ఇదంతా క్లియర్ చేసారా? చూడండి, ఇప్పుడు ఒకసారి ఒక టఫ్ క్వశ్చన్ ఇస్తాను, ఈజీ క్వశ్చన్ ఇవ్వను. అంటే ఏదైనా సరే ఒకటే క్వశ్చన్ అండి, చిన్న టఫ్ క్వశ్చన్ ఇస్తాను అంటే మరి ఈజీతో చెప్పను. అండ్ ఇది ఎవరికైనా ఇప్పుడు ఈ క్వశ్చన్తో మీకు అర్థం కాకపోతే నేను సపరేట్గా కంటిన్యూటీకి ఒక టోటల్ వీడియో చేశాను. నేను ఒక 2 hours వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి అందరూ, సరేనా? ఇఫ్ అర్థం కాకపోతే 99% మీకు అర్థమైపోతుంది. చూడండి, సింపుల్, ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, given a function f of x is equal to 1 minus cos 4x by 8x square, where if x is not equal to 0 and k if x is equal to 0. Okay, is continuous at x is equal to 0. At x is equal to 0. Find k. ఇది మీ క్వశ్చన్. ఎలా చేస్తారు చెప్పండి, వినండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ వీడియోని ఎందుకు పెట్టానంటే జస్ట్ ఓన్లీ కాన్సెప్ట్ రివైజ్ చేయడానికి మాత్రమే. సమ్స్ ఎక్కువ రివైజ్ చేయను ఈ వీడియోలో. ఈ సమ్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే పెట్టాను, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే వచ్చేసి ఉంటుంది అది. ఆ వీడియోలో చూడండి సరే. నేను జస్ట్ ఒక బేసిక్ రివిజన్ కోసం అంతే, ఓకేనా? అందుకే ఓన్లీ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. టఫ్ క్వశ్చన్స్ అవన్నీ అందులో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టా. అందులో ఒక దగ్గర ఒక 30-40 క్వశ్చన్స్ చెప్పాను, మొత్తం అన్ని మోడల్స్ కవర్ చేశాను. ఒక్కసారి రిఫర్ చేయండి ఆ వీడియోని, ఓకేనా? చూడండి. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఫస్ట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మనకి కండిషన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కండిషన్ ఏంటి, మనకి ఆల్రెడీ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా, ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అవ్వాలి. అంటే ఏ ప్లస్ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ అవ్వాలి, విచ్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే క్లియర్గా వినండి, లిమిట్ వాడు 0 దగ్గర అన్నాడు కాబట్టి ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి, 0 ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? 0 ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? 0 ప్లస్ అంటే నాట్ ఈక్వల్ టు, ఇక్కడ వాడు ఇచ్చిన రెండే కండిషన్, ఇది ఒకటి 0, ఇంకో నాట్ ఈక్వల్ టు 0. 0 ప్లస్ అంటే ఏంటి? నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మనం ఏం పెట్టాలి, ఇది పెట్టాలన్నమాట. 1 minus cos 4x divided by 8x square. Okay, which is equal to limit x tends to 0. x tends to 0 అంటే ఏంటి? x equal to 0 అంటే అప్పుడు ఆ వాల్యూ ఏంటి, ఫంక్షన్ ఏంటి మనకి k, which is equal to limit x tends to 0 plus. 0 plus అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 0 మైనస్ రాయాలి కదా, 0 మైనస్ అంటే సార్ నాట్ ఈక్వల్ టు 0 కదా. 0 ప్లస్ అన్న నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 1 minus cos 4x by 8x square. అర్థమైందా? ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్, ఎవరైతే ఫస్ట్ వింటున్నారో, ఇప్పుడే వింటున్నారో ఈ లెసన్, మీకు ఇక్కడ డౌట్ వస్తుంది. సరే ఇప్పుడు ఇక్కడ 0 మైనస్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏ వాల్యూ పెట్టాలని. లిమిట్స్ టైంలో నేను ఏం చెప్పాను, ఇక్కడ ఏ వాల్యూ అవుతుందో వాల్యూ పెట్టండి అని చెప్పా కదా. సరే మరి ఇక్కడ 0 మైనస్ ఉంది కదా, 0 మైనస్ అని ఎలా పెడతానని మీ డౌట్ వస్తుంది. మీరు ఆ కంగారే పెట్టుకోదు, ఆ డౌటే వద్దు. మీరు మైనస్ వదిలేయండి, ఇక్కడ ఏముంది 0 ఉంది, ఆ 0 ఇక్కడ పెట్టండి అంతే. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు ప్లస్ వదిలేయండి, 0 ఉంది అంటే ఇక్కడ కూడా 0 పెట్టాలి. అంటే ఆబ్వియస్లీ ఈ రెండు ఈక్వల్ కనిపిస్తున్నాయి మనకి, ఈ రెండు సేమే. అర్థమైందా? కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు ఈ రెండు కానీ లేదంటే ఈ రెండు కానీ ఈక్వల్ చేస్తాం. క్లియర్గా అర్థమవుతుందా? ఇక్కడ మనం 0 పెట్టగానే ఈ రెండు అలాగే ఈక్వల్ కదా, రెండిట్లోనే 0 పెడతాం, ఈ రెండు ఈక్వల్. సో రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం క్యాన్సిల్ చేసేయచ్చు. నేను తీసేస్తాను, అవసరం లేదు. వేసినా వేయకపోయినా ఒకటే, మీరు వేయొచ్చు. నేను అర్థమైంది ఎందుకో, 0 పెట్టగానే ఇదేంటి రెండు సేమ్ వాల్యూస్ కదా, అందుకే తీసేస్తాం.
ఇప్పుడు డైరెక్ట్గా రెండు ఈక్వల్ టు అని ఎందుకు వేస్తాను, ఈక్వల్ టు అని ఎందుకు పెట్టేస్తాడు, డైరెక్ట్గా వాడే ఇచ్చాడు ఈజ్ కంటిన్యూస్ అని, అంటే కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని వాడే ఇచ్చాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడు, మిమ్మల్ని చెక్ చేయమంటాడు కంటిన్యూసా కాదా అని. అప్పుడు ఏం చేయాలి, ఇది ఈక్వల్ అవుతుందా లేదా అన్నది మీరే చెక్ చేయాలి. క్లియర్? ఇప్పుడు చూడండి ఎలా చేస్తాము. ఏదైనా ఇప్పుడు ఇంకా జీరోతో పని అయిపోయింది. ఇప్పుడు జీరో పెట్టగానే ఇది సంబంధం లేదు కాబట్టి కాన్స్టెంట్ కే అన్నాడు కాబట్టి ఇది కే వచ్చేస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు క్లియర్గా చూడండి ఇక్కడ జీరో పెట్టామనుకోండి, cos 4 into 0 అంటే cos 0, cos 0 వాల్యూ ఎంత 1. సో 1 - 1 అంటే న్యూమరేటర్ ఎంత అయింది 0, డినామినేటర్ కూడా 8x² అంటే డినామినేటర్ ఎంత అయింది 0 కదా, 8 into 0 అంటే 0. సో ఇది టోటల్ ఏమైంది మనకి 0/0 ఫామ్ వచ్చింది. సో మన అందరికీ బాగా తెలుసు ఎప్పుడైతే 0/0 ఫామ్ వచ్చిందో మనం ఏం యూజ్ చేస్తాం, LH రూల్ యూజ్ చేస్తాం కదా, ఇండిటర్మినెంట్ ఫామ్ కదా. సో LH రూల్ యూజ్ చేస్తే ఏమవుతుంది, లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ 1కి డెరివేటివ్ LH రూల్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ని సపరేట్గా డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయాలి LH రూల్ అంటే. సో న్యూమరేటర్కి డిఫరెన్షియేట్ చేస్తే 1కి డిఫరెన్షియేషన్ 0 మైనస్ cos 4xకి డిఫరెన్షియేషన్ మైనస్ sin 4x ఇంటూ 4 డివైడెడ్ బై డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేస్తే 8x² డిఫరెన్షియేషన్ ఎంత 16x. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి k ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కదా, సో 4 sin 4x డివైడెడ్ బై 16x. ఇప్పుడు దీని 4 1s are 4 4s are. ఓకే, ఇప్పుడు బాగా చూడండి మళ్ళీ లిమిట్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ లిమిట్ x టెండ్స్ టు 0 అన్నాడు కాబట్టి 0 ప్లస్ ఆఫ్ 0 ఎనీథింగ్ 0 అన్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin 4 into 0 అంటే మళ్ళీ sin 0 వాల్యూ ఎంత 0, డినామినేటర్ లో కూడా 4 into 0 అంటే వాల్యూ ఎంత 0. సో మళ్ళీ 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి మళ్ళీ వీ హ్యావ్ టు యూజ్ ఏంటది LH రూల్. అర్థమైందా? సో మళ్ళీ LH రూల్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు sin 4x కి డిఫరెన్షియేషన్ 4 cos 4x డివైడెడ్ బై 4x కి డిఫరెన్షియేషన్ 4. సో 4 క్యాన్సిల్ అవుతాయి. లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ cos 4x మనకు మిగిలింది. సో ఇప్పుడు x ప్లస్ 0 పెట్టగానే cos 4 into 0 అంటే cos 0 వాల్యూ ఎంత 1. సో k ఈజ్ ఈక్వల్ టు ఎంత. అర్థమైందా? డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్, జస్ట్ కండిషన్స్ ఈక్వేట్ చేయడం. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా వినండి, కంటిన్యూటీ క్వశ్చన్స్ చేయాలి అంటే మనకి కంపల్సరీ లిమిట్స్ క్వశ్చన్స్ చేయాలి. లిమిట్స్ క్వశ్చన్స్ అన్నీ మీకు బాగా వస్తేనే కంటిన్యూటీ చేయగలరు, లేదంటే చేయలేరు, అస్సలు చేయలేరు. కంటిన్యూటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. కంపల్సరీ మీకు క్వశ్చన్ వస్తుంది, అది ఇద్దరు ఈసెట్ అవనియండి, ఎంసెట్ అవనియండి, జేఈ మెయిన్స్ అవనియండి, జేఈ అడ్వాన్స్ అవనియండి, కంపల్సరీ క్వశ్చన్ అది. సో మీరు ఇంజనీరింగ్ లైఫ్లో అడుగు పెట్టాలి, ఒక మంచి కాలేజ్లో ఉండాలి అంటే మీరు ప్రతి లెసన్ బాగా చదవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాయాలంటే అన్ని లెసన్లు బాగా చదవాలి, కొన్ని అనేం లేదు. సో ఈ లెసన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఈజీ లెసన్ అండ్ స్కోరింగ్ కాబట్టి. సో లిమిట్స్ బాగా చదవండి అందరూ. అండ్ ఒక్కసారి ఈ వీడియోలో నేను ఏదైతే టాపిక్ చెప్పానో దాని మీద క్వశ్చన్స్ ఒకసారి చేయండి మీరు. అర్థమైందా? అలాంటి ఆ వీడియో కూడా ఉంది. ఒక వీడియో చూడాలని లేకపోయినా మీరు మీ బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో నేను కాన్సెప్ట్ చెప్పాను, మీరు క్వశ్చన్స్ చేస్తారు. కాన్సెప్ట్ సింపుల్, లిమిట్స్ అయితే జస్ట్ ఎక్స్ప్రెస్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏ ఇండెంట్మెంట్ ఫామ్ అయితే వస్తుందో దానికి తగ్గట్టు ఆ ప్రొసీజర్ వాడతారు. ఓకే, కంటిన్యూటీ అయితే ఏంటి, జస్ట్ ఈ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ వేస్తారు అంతే, అదే కంటిన్యూటీ. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నేను వేరే ఎగ్జాంపుల్ అయితే ఇవ్వను. సో డైరెక్ట్గా డిఫరెన్షియబిలిటీకి వెళ్ళిపోతాము. చూడండి కంటిన్యూటీ ఇప్పుడు డిఫరెన్షియబిలిటీ జస్ట్ 2 నిమిషాల టాపిక్ చూడండి ఒకసారి. ఇంకా సపరేట్గా దానికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను డిఫరెన్షియబిలిటీకి. దానికి అంటే ఇప్పుడు షార్ట్ కట్లో చెప్పేస్తా. ఇప్పుడు దానికి సపరేట్గా దానికంటూ మళ్ళీ ఒక సపరేట్ టాపిక్ ఉంది కంటిన్యూటీ లాగే, అండ్ సపరేట్ కండిషన్స్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్, అలా మనకి చాలా ఉన్నాయి. బట్ అదంతా మనకు అవసరం లేదు, నేను డైరెక్ట్గా మీకు చెప్పేస్తాను, క్లియర్గా వినండి. ఒకవేళ అది కావాల్స్తే డిఫరెన్షియబిలిటీ వీడియోలో చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇందాక మనం ఇలా మాట్లాడుకున్నాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండుగా మనం స్ప్లిట్ చేసుకున్నాం. ఒకటి f1x, ఇంకోటి f2x. ఇదేమో x నాట్ ఈక్వల్ టు సంథింగ్ ఏ ఉన్నప్పుడు, ఇది x ఈజ్ ఈక్వల్ టు ఏ ఉన్నప్పుడు. ఇది ఇందాక క్వశ్చన్ కదా. ఇప్పుడు ఈ రెండు కంటిన్యూస్ మనం ఎలా చెప్పాం మనం, ఇప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని రెండు లిమిట్స్ అప్లై చేసాము, అంటే కంటిన్యూటీ కండిషన్ పెట్టాము. ఒకవేళ రెండు ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని మనం ఏమన్నాం, కంటిన్యూస్ అన్నాం. ఒకవేళ రెండు ఈక్వల్ కాకపోతే దాన్ని మనం ఏమన్నాం, డిస్కంటిన్యూస్ అన్నాం.
క్లియర్గా వినండి, సింపుల్ వినండి. ఇప్పుడు ఈ రెండు ఇలా స్ప్లిట్ అవుతున్నాయి కదా సార్, నాకు స్ప్లిట్ అవుతుంది అన్నది ఏంటో అర్థం కావట్లేదు అనుకున్నారు అనుకో, వినండి చెప్తా సింపుల్గా. ఇప్పుడు ఒక ఫంక్షన్ మనకి రెండుగా డివైడ్ అయింది. ఒకటి ఎక్స్ ఈక్వల్ టు ఏ వరకు ఇలా పెడదాం, లేదంటే 0 to x to a అండ్ ఇదేమో ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ ఇలా పెడదాం. అంటే 0 నుంచి ఏ వరకు మనకి f1x ఉంది. లెట్స్ ఇలా ఉంది అనుకున్న గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఏమైంది మనకి f1x. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చెప్పాను, స్టార్టింగ్ కంటిన్యూటీ కోసం ఏం చెప్పాను నేను, కంపల్సరీ ఇది మనం హ్యాండ్ లిఫ్ట్ చేయకూడదు, డైరెక్ట్గా ఇలా గీసేయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది f2x, ఇది f2x అనుకోండి. f2x అంటే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అన్నాడు కదా, అంటే f2x అంటే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయకుండా డైరెక్ట్గా గీసేస్తే, అంటే ఈ పాయింట్ రెండు ఈక్వల్ అయితే, నా పాయింట్ అర్థమైందా, ఈ పాయింట్ రెండు ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం, కంటిన్యూస్ అన్నాం. అదే ఆ కండిషన్ ఇందాక అనుకున్నాం కదా, LHL ఈజ్ ఈక్వల్ టు RHL. ఈ రెండు ఈక్వల్ అయితే, అర్థమైందా. అది ఈక్వల్ కాదు అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే గ్రాఫ్, ఇప్పుడు f2x ఉంది కదా, అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వకుండా లెట్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి. రెండు ఈక్వల్ కాదు, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, అది ఇది f2x అయింది. అప్పుడు ఎలా గీయాలి, ఫస్ట్ ఇది గీసి అండ్ మళ్ళీ హ్యాండ్ నుంచి మళ్ళీ ఇలా గీస్తాం కదా, అంటే రెండు ఈక్వల్ కాదు, ఈ పాయింట్స్ ఈక్వల్ కాదు కాబట్టి దాన్ని మనం ఏమంటాం, డిస్కంటిన్యూటీ అంటాం. అర్థమైందా. ఇప్పుడు డిఫరెన్షియబిలిటీ ఏంటంటే సింపుల్ గా కంటిన్యూటీ నుంచి ఎలా తీయొచ్చు అంటే చూడండి, సింపుల్. ఇదైతే రెండు ఈక్వల్ చేస్తాం. డిఫరెన్షియబిలిటీ అయితే ఫస్ట్ డెరివేట్ చేయండి. డెరివేట్ అంటే f'(x). f'(x) చేస్తే ఏమవుద్ది, f1'(x). ఇదేమవుద్ది f2'(x). జస్ట్ డెరివేటివ్. ఇదేమో 0 to x to a, ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ని. అర్థమైందా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్, దీన్ని ఏం చేశారు, రెండు ఈక్వల్ చేసామా, వాల్యూస్ పెట్టుకొని ఈక్వల్ చేసాం కదా, లిమిట్ అప్లై చేసుకొని ఇది కూడా అంతే లిమిట్ అప్లై చేసుకొని ఈక్వల్ చేసుకోండి. రెండింటికి తేడా ఏంటి, ఇది డైరెక్ట్ ఫంక్షన్, ఇది ఇచ్చిన ఫంక్షన్కి డెరివేటివ్. అర్థమైందా. సో ఒకవేళ ఈ రెండు కానీ ఈక్వల్ అయ్యి అంటే సేమ్ కండిషన్ ఏంటి, మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా చదవక్కర్లేదు, సేమ్ లిమిట్ x టెండ్స్ టు a మైనస్ f'(x) అన్నమాట. ఇక్కడ f(x) కాదు, f'(x) which is equal to limit x tends to a f'(x) which is equal to limit x tends to a plus f'. అర్థమైందా. ఇప్పుడు అన్ని అప్డేషన్ రాశాను, కానీ ఇప్పుడు ఏ మైనస్ అంటే మీనింగ్ ఏంటి, ఏ కన్నా తక్కువ అని. ఏ కన్నా తక్కువ అంటే ఇదేనా, ఏ కన్నా తక్కువ ఏముంది f1'(x) అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం పెడతాం మనం, f1'(x). అలాగే ఇదే ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అంటే ఎక్స్ కన్నా ఎక్కువ అంటే ఏ ప్లస్ కదా, ఏ ప్లస్ దగ్గర మనకి f2x అనమాట. ఇది f'(x). అర్థమైందా క్లియర్గా. సో అంతే కాన్సెప్ట్. ఈ కండిషన్ కనుక ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటాం, డిఫరెన్షియబిలిటీ అంటాం. అండ్ డిఫరెన్షియబిలిటీకి ఇప్పుడు సపరేట్గా చెప్పాలా డిఫరెన్షియబిలిటీ క్వశ్చన్. సరే ఒకసారి ఇది నోట్ చేసుకోండి, డిఫరెన్షియబిలిటీ కూడా మనం క్వశ్చన్ చూసేసుకుందాం. అండ్ ఒక కండిషన్ చెప్పేసి మర్చిపోయా, ఒక కండిషన్ అండ్ ఆ కండిషన్ కాదు, ఒక స్టేట్మెంట్ రాసుకోండి అందరూ. ఇంపార్టెంట్ స్టేట్మెంట్, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. every differentiable function is a continuous function. But not every continuous function is a differentiable function. కంగారు పడద్దు. ఇప్పుడు ఇదంతా చూసి ఏం లేదు, ఇప్పుడు ఏదైనా మనకి ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకుంటాం, డిఫరెన్షియబిలిటీ కండిషన్ సాటిస్ఫై అయిందంటే దాన్ని మనం ఏమంటాం, డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అంటాం. సో ప్రతి డిఫరెన్షియబుల్ ఫంక్షన్ కూడా కంపల్సరీ కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాలి. ఇఫ్ అది కంటిన్యూస్ కాదు అంటే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అది డిఫరెన్షియబుల్ కాదు. అర్థమైందా. బట్ ఒక కండిషన్, ఏదో ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వచ్చు బట్ డిఫరెన్షియబుల్ కాదు. పాయింట్ అర్థమైందా. ఏదో ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వచ్చు బట్ డిఫరెన్షియబుల్ అవ్వదు. అంటే ప్రతి డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ అ కంటిన్యూస్ ఫంక్షన్, బట్ నాట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ అ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. అర్థమైందా. అదే పాయింట్ నేను చెప్పాను. అండ్ ఇప్పుడు దానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను.
ఓకేనా? అప్పుడు మీకు డిఫరెన్షియబిలిటీ కూడా అర్థమైపోతుంది, దాంతోపాటు ఈ స్టేట్మెంట్ కూడా అర్థమైపోతుంది. అర్థమైందా? ఒక్కసారి ఇది క్లియర్గా రాసుకోండి అందరు. రాసుకుంటే మనం ఆ ఎగ్జాంపుల్ ఇచ్చేసుకొని వి గోనా ఎండ్ దిస్ వీడియో. ఓకే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు వీడియోకి. మీకు క్వశ్చన్స్ ఎవరికైతే కావాలో యూ కెన్ గో టు ప్రీవియస్ వీడియోస్. అంటే ఇప్పుడు సపరేట్గా డిఫరెన్షియబిలిటీకో వీడియో, సపరేట్ వీడియోస్ చూసుకోండి. ఓకే, అండ్ హోప్ ఎగ్జామ్స్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా ఎగ్జామ్స్కి. అండ్ ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ అర్బన్ క్లబ్లో చదువుతున్నారో ఐ థింక్ మీకు క్లాసెస్ బాగానే అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యూ కెన్ మెయిల్ మీ ఆర్ఎల్స్ నా నెంబర్ మీకు ఉంటుంది, మీరు కావాల్సి ఒకసారి సత్య సార్ని అడగండి. అండ్ ఇఫ్ ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, ఏదైనా షార్ట్ కట్స్లో అయినా దేంట్లో అయినా సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ మీరు తీసుకోండి ఒకసారి. ఓకే, ఎందుకంటే మేబీ ఆన్లైన్ నా టీచింగ్ కదా మీకు, సో కొంచెం డిఫరెంట్ అవ్వచ్చు మీ ఆఫ్లైన్ టీచింగ్కి ఆన్లైన్ టీచింగ్కి. సో కాబట్టి ఒకసారి మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ మెసేజ్ మీ, సరేనా? ఆర్ఎల్స్ మీ సీనియర్స్ని కనుక్కోండి ఒకవేళ ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి. అంటే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మేబీ మీకు నాతో రెసిప్రోకేట్ అవ్వడానికి కాంటాక్ట్ అవ్వడానికి మేబీ ఆలోచిస్తారు. సో సీనియర్స్ని కానీ లేదంటే యూ కెన్ కాంటాక్ట్ యువర్ ఓన్ సర్స్. ఓకేనా? ఓకే, అండ్ సపరేట్గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారంటే నా వీడియో చూస్తున్నారంటే మీరు నా వే ఆఫ్ టీచింగ్ అండ్ నా షార్ట్ కట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు ఆర్ బీన్ టీచింగ్, కాబట్టి డిఫరెన్స్ వస్తుంది అనమాట, అందుకని. ఓకే, సరే రాశారా ఇది? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వశ్చన్ ఫైండ్ ద continuity and differentiability of function mod x at x is equal to 0. ఇది మీ క్వశ్చన్. చేయండి. ఐ విల్ గివ్ యూ 5 minutes ఆఫ్ టైం. నాకు డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలి, కంటిన్యూటీ కూడా చెక్ చేయాలి. అండ్ ఈ క్వశ్చన్ చేస్తే మీకు ఈ వీడియో ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. అండ్ ఇందులో చిన్న ఎక్స్ట్రా వర్క్ చేయాల్సింది ఉంది మోడ్ ఎక్స్ దగ్గర. ఐ నో డిఫికల్ట్ ఫేస్ చేస్తారని, బట్ డిఫికల్ట్ ఫేస్ చేయాలి, అప్పుడే కదా మనకి ఈజీ క్వశ్చన్స్ ఇంకా బాగా చేయగలరు. ఇది ఇట్స్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అని చెప్పాను, ఎందుకంటే మీకు ఆ బేసిక్ తెలియాలన్నమాట. ఐ థింక్ కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలిసిన వాళ్ళు చేసేస్తారు, తెలియని వాళ్ళు యు మే స్టిక్ సమ్వేర్. చూద్దాం, చేయండి అందరు. చేశారా అందరూ? సింపుల్ చేశారా? చూడండి ఎలా చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పటి వరకు మనం ఫంక్షన్ ఎలా మాట్లాడుకున్నాం, ఒకటి F1x అంటే స్ప్లిట్ అయింది ఫంక్షన్. మనకి కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ ఆర్ డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలంటే ముందు ఫంక్షన్ స్ప్లిట్ అవ్వాలి కదా. నేను ఇందాక F1x F2x అని దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తారు, అదే మన పాయింట్. ఇప్పుడు దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తామంటే ఇలా చేయొచ్చు. చూడండి, f(x) ఏంటి మనకి mod x కదా, mod x ఇలా స్ప్లిట్ చేస్తాను చూడండి. మైనస్ ఎక్స్ ఎప్పుడంటే x less than 0, ఎక్స్ ఎప్పుడంటే x greater than or is equal to 0. ఇది కరెక్టేనా రాంగా? ఇది కరెక్టా రాంగా చెప్పండి అందరూ. నేను రాసిన పాయింట్ కరెక్టా రాంగా? కరెక్టేనా? అది ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు mod x ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను x ప్లేస్లో -2 పెట్టాను అనుకోండి. -2 అంటే ఏంటి? లెస్ దెన్ జీరో. లెస్ దెన్ జీరో అంటే మనం ఏం పెట్టాలి? -x పెట్టాలి. సో -x అంటే ఏంటి మనకి? -2. సో -2 అంటే ఆన్సర్ ఏంటి? +2. సో mod -2 ఆన్సర్ ఎంత? +2. అర్థమైందా లాజిక్? ఇప్పుడు అలాగే ఇప్పుడు x ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టండి. 5 అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 0 అంటే మనం ఏం పెట్టాలి? x అని పెట్టాలి, ఫంక్షన్ x. సో x అంటే డైరెక్ట్ 5 కదా, అంతే కదా, మీ ఆన్సర్ 5. అర్థమైందా? సో mod 5 అంటే ఆన్సర్ 5. సో అలా స్ప్లిట్ చేశాను అనమాట. ఇప్పుడు స్ప్లిట్ చేసిన తర్వాత సింపుల్ కదా, ఇప్పుడు ఏం చెక్ చేస్తాం మనం? కంటిన్యూస్ చెక్ చేస్తాం. కంటిన్యూస్ అంటే ఏం చెప్పాను నేను? జస్ట్ కండిషన్ అంతే. కండిషన్ ఏంటి? లిమిట్ x tends to 0 -
0 మైనస్ నాట్ ఈక్వల్ టు 0 అని ఆర్ఎల్స్ ఏదైనా మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అనమాట, అంటే సంథింగ్ ఏదో ఎక్స్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఏదైతే ఉందో ఏముంది ఇక్కడ 0 ఉంది కదా, సో -0 అంటే ఆన్సర్ ఏంటి 0, ఇక్కడ కూడా 0 పెట్టాలి కదా, సో +0 అంటే ఆన్సర్ ఏంటి 0, సో 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. దట్ మీన్స్ ఏంటి, దట్ మీన్స్ కంటిన్యూస్. అర్థమైందా? బట్ ఇప్పుడు మనం డిఫరెన్షియబిలిటీ కూడా చెక్ చేయాలి కదా. డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, జస్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డాష్ ఎక్స్ చేస్తే -x కి డెరివేటివ్ ఏంటి -1 అండ్ x కి డెరివేటివ్ ఏంటి 1. ఇదేమో x లెస్ దాన్ ఈక్వల్ టు 0 ఆర్ లెస్ దాన్ 0 అండ్ ఇదేమో x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు చూడగానే చెప్పవచ్చు ఇది -1 ఇది 1, రెండు నాట్ ఈక్వల్ కదా, నాట్ ఈక్వల్. దట్ మీన్స్ నాట్ డిఫరెన్షియబుల్, నాట్ డిఫరెన్షియబుల్. సో అర్థమైందా? ఇది వాట్ ఎక్స్ అంటే కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 బట్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ x ఈక్వల్ టు 0. అట్ x ఈక్వల్ టు 0 అనేది ఇంపార్టెంట్, ప్రతి దగ్గర కాదు, అట్ x ఈక్వల్ టు 0 దగ్గర. బాగా గమనించండి, ఇప్పుడు ఇది x ఈక్వల్ టు 0 కావాలి, లెట్స్ సే 1 ఇచ్చే అనుకోండి, ఇది -1 ఈక్వల్ టు 1 అవుతుంది, అది కంటిన్యూస్ కూడా అవ్వదు. అర్థమైందా? కంటిన్యూస్ కూడా అవ్వదు, ఇది ఓన్లీ 0 దగ్గర మాత్రమే కంటిన్యూస్, మిగతా అన్నిటి దగ్గర ఇది డిస్కంటిన్యూస్ కూడా. అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్. సో దీనివల్ల మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. డిఫరెన్షియబుల్ చెక్ చేయాలంటే ఏంటి, జస్ట్ ఒకసారి డెరివేట్ చేసి ఈక్వేట్ చేయడం అంతే. అర్థమైందా? ఇది డైరెక్ట్గా ఈక్వేట్ చేస్తాము, బట్ కొన్నిసార్లు మనకి sin x x అలా వస్తే మీరు లిమిట్ అప్లై చేసి ఈక్వల్ చేయాలి. ఇప్పటికి ఎలా చేసాం, వీటికి లిమిట్ ఎలా అప్లై చేసాం అలా లిమిట్ అప్లై చేయాలి అంతే. అర్థమైందా? సో అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఫర్ లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు ఒక్కసారి ముందు సపరేట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇది జస్ట్ రివిజన్ కోసం చేసాం అంతే, జస్ట్ 1 షాట్ లాగా. ఓకేనా? అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు us and thanks for watching.